వెల్కమ్ టు ఎస్పీ క్రియేటివ్ వరల్డ్. హలో వ్యూవర్స్, ఈరోజైతే నేను ఒక మంచి టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. సో మీకు ఈ బ్లాగ్లో అయితే ఆ టెంపుల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి చెప్తాను. సో ఈ టెంపుల్ అనేది మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉందండి. ఇది మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్న రాజపురం అనే ఒక చిన్న గ్రామం అనమాట. సో ఈ ఊర్లో అయితే మా సంతోషి మాత టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. సో మీకు ఈరోజు అయితే ఆ టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఒకసారి ఫుల్ వీడియో అయితే చూసేయండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గుడికి కావాల్సిన పూజా సామాగ్రి అయితే ఇక్కడ మేము తీసుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయన్నమాట మనకి అవైలబుల్గా. సో మనం గుడికి సంబంధించి ఏ ఐటమ్స్ అయినా ఇక్కడ దొరుకుతుంటాయి అన్నమాట. సో నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే వెళ్ళానన్నమాట గుడికి. ఇదైతే మనం టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట, ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. సో మేము లోపలికి వెళ్ళాక ముందుగా ప్రదక్షిణ చేసుకుంటున్నాం అనమాట. సో మనకి చుట్టూ దశావతారాలు అనేవి బొమ్మలు అయితే పెట్టారండి. సో చాలా చక్కగా ఉన్నాయి కదా, చూస్తున్నారు కదండి. చుట్టూ ఉంటాయన్నమాట, గుడి చుట్టూ ఏర్పాటు చేశారనమాట దశావతారాలు. ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చుట్టూ మొక్కలు, కొండలు చక్కగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కొండల మధ్యలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఎక్కడి నుంచో చాలామంది భక్తులు అమ్మని కొలవడానికి అయితే ఈ టెంపుల్కి అయితే వస్తుంటారు. ఎక్కువగా ఏంటంటే 16 శుక్రవారాలు నోము నోచుకొని చాలామంది భక్తులు ఇక్కడ ఉద్యాపన చేయడానికి వస్తూ ఉంటారనమాట. ఈ తల్లిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి చాలా మంచి జరుగుతుందని ఎంతోమంది చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏం కోరుకున్నా ఆ కోరికల్ని తీర్చేదే మన సంతోషమాత అండి. ఇదే భక్తులందరికీ వెళ్ళే ఎంట్రన్స్ గేట్ అనమాట. సో దీని చుట్టూ తిరుగుతూ లోపలికి వెళ్తారనమాట. చూస్తున్నారు కదండి ఆ అమ్మవారు ఎంత చక్కగా ఉందో. సో ఇక్కడ ప్రతి శుక్రవారము చాలా చక్కగా నిష్టగా పూజలు చేస్తూ ఉంటారనమాట. శుక్రవారం నాడు చాలామంది భక్తులు వస్తూ వెళ్తుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే సంతోష్మాత టెంపుల్ అనేది మన ఊర్లో ఉన్న టెంపుల్కి చాలా విశిష్టత అనమాట. సో అందుకే భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ఇదైతే మనం బయటికి వెళ్ళడానికి రూట్ అనమాట. వచ్చే రూటు వెళ్ళే రూటు వేరువేరుగా ఉంటాయన్నమాట. సో వీళ్ళు మా పెదనాన్నగారు అనమాట. ఈ గుడి కట్టడానికి ప్రధానమైన ధర్మకర్తలు అనమాట. సో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మా పెద్దమ్మ గారి కలలో అమ్మ కనిపించి ఇక్కడ ఒక గుడిని ప్రతిష్ఠించమని తనకైతే కలలో చెప్పిందంట. సో అప్పుడు మా పెదనాన్నగారు తన శక్తి కొలది మొదలుపెట్టి అందరూ ఇచ్చే విరాళాలతో చక్కగా ఈ గుడిని అయితే నిర్మించారన్నమాట. సంతోషిమాత అమ్మ పుట్టినరోజైన రాఖీ పౌర్ణమి రోజు కుంకుమ పూజలు, అమ్మకి అభిషేకాలు చాలా ఘనంగా జరుపుకుంటారనమాట. ఆ రోజు కూడా చక్కగా కుంకుమార్చనలు అన్ని విధాలుగా జరుగుతాయి. చాలామంది భక్తులు 16 శుక్రవారాలు చక్కగా అమ్మని నిష్టగా పూజలు చేసి ఉద్యాపన అనేది చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటారనమాట.
ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల వారు చాలా నమ్మకంగా అమ్మను కొలుచుకుంటారనమాట. సో ఏదైనా మనం తలుచుకోగానే కోరికలు తీర్చేదే మన సంతోషమాత అనమాట. అందుకే అమ్మను ఎప్పుడూ నమ్ముకొని భక్తులు వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ మొక్కులైతే తీర్చుకుంటూ ఉంటారండి. సంతోషమాత దర్శనం పూర్తయ్యాక మేమైతే పక్కనే ఉండే దుర్గామాత ఆలయంకి అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. సో దుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా కొండపైన అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడికి వచ్చామంటే చక్కగా అనమాట, ప్రశాంతంగా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్స్ అన్నీ. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, మీకు చూపించాలి. సో ప్రజెంట్ ఈ బ్లాక్లో అయితే ఈ 2 టెంపుల్స్ని అయితే చూపించేస్తున్నాను. సో ఇది దుర్గామాత టెంపుల్ అనమాట. చూస్తున్నారు కదా, చుట్టూ మొక్కలు, చక్కగా కొండపైన అమ్మ అయితే వెలిసి ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఒక విగ్రహం అయితే ఇంకా ప్రారంభిస్తున్నారనమాట. ఇంకా ఓపెనింగ్ అయితే అవ్వలేదు తల్లి విగ్రహం అనమాట. చూస్తున్నారా, మొత్తం రాతితో చెక్కిందనమాట. తెలుసా మీకు? సంతోష్ మాత స్టోరీ ఉంది.